కూలీ మేస్త్రి ఉంటారు కదా, టాపీ మేస్త్రి. పొద్దున్నే సెంటర్‌కెళ్ళి మాకు ఇద్దరు కావాలి, ముగ్గురు కావాలని చెప్పి ఇట్లా తీసుకుంటారు. సేమ్ ఈ ఫ్యాక్టరీలో కూడా వీళ్ళకి కావాల్సిన రోజులు, ఎంతమంది వర్కర్స్ కావాలని చెప్పేసి ఒక ఏజెన్సీ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ కంపెనీ ద్వారా అయినా హైర్ చేసుకుంటారనమాట మనం. అండ్ ఇక్కడ నీ డిగ్రీలేంటి, నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, వీళ్ళకి ఇవన్నీ ఏమి ఉండవనమాట. నువ్వు డిషెస్ వాషింగ్ అయితే డిషెస్ ప్రాపర్‌గా వాష్ చేసావా లేదా, చేతులు కట్ చేసుకోవడము, కాల్చుకోవడము, మీద పోసుకోవడము, ఇంక ఇయన్నీ నీకు అడిషనల్‌గా బెనిఫిట్స్ అనమాట కిచెన్ జాబ్స్. ఎందుకు వచ్చావురా మన అబ్రాడ్ కంట్రీ ఈ జాబ్ చేయడానికా వచ్చింది? హాయ్! వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. డైరెక్ట్‌గా పాయింట్‌లోకైతే వెళ్ళిపోదాం. పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్. మీ అందరికీ తెలిసిన విషయమే, అబ్రాడ్ కంట్రీ లైక్ ఫారిన్ కంట్రీ మూవ్ అయినప్పుడు స్టూడెంట్ గానీ, ఇతర వర్క్ పర్మిట్ మీద కానీ, స్టార్టింగ్ ఇనీషియల్ డేస్‌లో నీ కోర్ జాబ్ ఫైండ్ చేసేంత వరకు గానీ పార్ట్ టైమ్ జాబ్స్ చేయాల్సిందే. సో, ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరందరూ పార్ట్ టైమ్ జాబ్ అని పిలుచుకుంటారు కదా! మేము ఇక్కడ ముద్దుగా పిలుచుకునే పేరు కూలి పని. అయితే ఇండియాలో ఉన్నప్పుడు అనుకుంటాం వాడికొచ్చి పార్ట్ టైమ్ చేయాలి. కాలేజ్ 3 డేస్ ఉంటది. అండ్ 3 డేస్ పార్ట్ టైమ్ జాబ్ చేయాలి. ఇట్లా ఇది పార్ట్ టైమ్ జాబ్‌తో మనం లోన్స్ గాని ఇయన్నీ క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం. అసలు రియాలిటీగా ఇక్కడికొచ్చిన తర్వాత ఆ లైఫ్ ఎలా ఉంటుంది పార్ట్ టైమ్ జాబ్ లైఫ్? అండ్ కొన్ని మేజర్ జాబ్స్, ఒక స్పెసిఫిక్‌గా ఒక టాప్ 10 జాబ్స్ కానీ కొన్ని జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఫస్ట్ టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసరికి ఫ్యాక్టరీ జాబ్స్ అండ్ వేర్ హౌస్ జాబ్స్ అనమాట. సేమ్ మన ఇండియాలో కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ కోక్ ఫ్యాక్టరీ అని ఇట్లా సేమ్ ఇక్కడ కూడా కోక్ ఫ్యాక్టరీ గానీ, వెహికల్స్ యొక్క స్పేర్ పార్ట్‌లు తయారు చేసే ఫ్యాక్టరీ గానీ, మీట్ ఫ్యాక్టరీ గానీ, బ్రెడ్, బటర్, జాము, ఈ మీట్ కటింగ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా! కోళ్ళని, పందుల్ని ఇయన్నీ కట్ చేసే ఫ్యాక్టరీలు, ఈ ఫ్యాక్టరీలు ఇవి కూడా ఉంటాయనమాట. వీటిల్లోకి యూజువల్‌గా లేబర్ వర్కర్స్ ఎక్కువ కావాలి. సో, దీనికోసం మనల్ని హైర్ చేసుకుంటారనమాట. యూజువల్‌గా వేరే జాబులతో కంపేర్ చేసుకుంటే దీనికి పే ఎక్కువ ఉంటదనమాట. అదే జీతం ఎక్కువ ఉంటది కొంచెం. సో, దానికోసం ఇవన్నీ అట్రాక్టివ్‌గా కనపడతాయనమాట. సో, ఈ జాబ్ లిటరల్లీ ఎట్లా ఉంటదంటే మనకి కూలీ మేస్త్రి ఉంటారు కదా, టాపీ మేస్త్రి. పొద్దున్నే సెంటర్‌కెళ్ళి మాకు ఇద్దరు కావాలి, ముగ్గురు కావాలని చెప్పి ఇట్లా తీసుకుంటారు కదా! సేమ్ ఈ ఫ్యాక్టరీలో కూడా వీళ్ళకి కావాల్సిన రోజులు, ఎంతమంది వర్కర్స్ కావాలని చెప్పేసి ఒక ఏజెన్సీ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ కంపెనీ ద్వారా అయినా హైర్ చేసుకుంటారనమాట మనం. సో, పొద్దున్నే మనకి వెహికల్ పంపిస్తారు. అండ్ పొద్దున్నే తీసుకొనెళ్ళి అక్కడ వదిలేస్తారు. అక్కడ వర్క్ అయిపోగానే మళ్ళీ పిక్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర వదిలేస్తారు. యూజువల్‌గా ఈ ఫ్యాక్టరీస్ ఏవి కూడా మన దగ్గరలో ఉండవనమాట. ఒక 1 అవర్ జర్నీ చేయాల్సొస్తది. 1 అవర్ జర్నీ చేసి అక్కడ వర్క్ చేయాల్సొస్తది. సో, ఈ 1 అవర్ జర్నీకి నీకేం ఫ్రీగా కాదనమాట. ఈ 1 అవర్ జర్నీకి ఎట్లుందో ఒక $20, $25 అలా తీసుకుంటారు. తీసుకెళ్ళి తీసుకొచ్చినందుకు. అయితే అక్కడ వర్క్ ఏంటి, ఎట్లా ఉంటదంటే ఎక్కువ శాతం వెయిట్ లిఫ్టింగ్ అనమాట. సింపుల్ ఏం లేదు, నీకు ఈ ప్రొడక్ట్స్ ఏదో తయారయ్యి వస్తాయో వాటిని ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ చేయడము, వెహికల్స్‌లో నుంచి లోడ్ చేయడం గానీ, అన్‌లోడ్ చేయడం గానీ, ఈ పార్ట్ ఎక్కువ ఉంటదనమాట. అండ్ కొద్దిగా నీకు గనుక స్కిల్ ఎక్కువ ఉంటే, ఐ మీన్ ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు. తర్వాత లేటర్ ఏమైద్దంటే నేను కొంచెం వెల్డింగ్ చేయటాల్లో గానీ, లేదా ఫోర్క్ లిఫ్ట్ డ్రైవర్ గానీ, ఇక్కడ క్రేన్స్ ఉంటాయనమాట. క్రేన్ డ్రైవింగ్ కానీ, నీకు దీంట్లోనే కొంచెం సూపర్వైజర్ పొజిషన్స్ ఇట్లా వస్తాయి. బట్ స్టార్టింగ్ ఇనీషియల్‌గా అయితే మాత్రం లిటరల్లీ వెయిట్ లిఫ్టింగే ఉంటది మోస్ట్ ఆఫ్ ద జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీట్ ఫ్యాక్టరీస్ తీసుకున్నాం అనుకోండి. మనకిప్పుడు కోళ్ళని ఇట్లా కట్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే. దేనికది సెపరేట్‌గా ఉంటది. పందులు కోసేది పందులు ఉంటది. కోళ్ళు కోసేది కోళ్ళు కోసేది ఉంటది. ఇంకా బీఫ్ అని, ఎక్స్‌ట్రా అని ఇంకా చాలా ఫ్యాక్టరీలు ఉంటాయన్నమాట. ఈ ఫ్యాక్టరీలో కూడా వర్క్‌కెళ్తారు చాలామంది. ఈ ఫ్యాక్టరీలో ఏంటి ఈ కటింగ్ చేయడము. నేను అంతకుముందు వీడియోలో చూపించాను. ఇక్కడ మాకు మీట్ లైవ్‌గా కట్ చేసి దొరకడం చాలా కష్టం అనమాట ఫారిన్ కంట్రీస్‌లో. ఏం చేస్తారు, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటది. అక్కడ కట్ అయిపోతాయి. కట్ చేసి, ప్యాక్ చేసి ఈడికిస్తారనమాట. సో, అది ఈ వాల్మార్ట్స్ కానీ, ఈ రెండిటికి డిస్ట్రిబ్యూట్ అయితా ఉంటది. సో, అక్కడేం చేయాలి, ఇప్పుడు అక్కడ మెయిన్ థింగ్ కట్ చేసి పంపించాలి కదా! దానికోసం వర్కర్స్‌ని హైర్ చేసుకుంటారనమాట. నువ్వు తిన్నా, తినకపోయినా, వెజిటేరియన్ ఏమైనా గానీ వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు వర్క్‌కెళ్ళావంటే లిటరల్ నీట్‌గా కట్ చేసి, ఇప్పుడు కటింగ్ అనే కాదు, ప్యాకింగు, వెంటనే ఈ ఎయిర్ టైట్ ప్యాకింగ్ ఉంటదన్నమాట. ఈ ప్యాకింగ్ చేయడము, అండ్ ప్యాకింగ్ చేసిన తర్వాత ఆ ప్యాలెట్స్‌ని మూవ్ చేయడము. ఇట్లా నీకు ఇక్కడ నీకు చాలా స్కోప్ ఉందన్నమాట వర్కర్స్‌కి. వర్కర్స్ నీడెడ్ వాళ్ళకి. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, వాళ్ళకి ఫ్యాక్టరీలోకి మోర్ పీపుల్ కావాలన్నమాట. మనకే ఎక్కువ, మనకు కూడా ఇస్తారు. యూజువల్‌గా అయితే బేసిక్‌గా ఒక $15, $16 ఉన్నాయనుకోండి. ఇందులో కొంచెం వర్క్ ఎక్కువ కాబట్టి దీంట్లో నీకు 18, 19, $20 కూడా ఉంటాయి. అందులో ఇంకొకటి ఉందన్నమాట. నువ్వు డైరెక్ట్ కంపెనీ ద్వారా హైర్ చేసుకున్నావు అనుకోండి. కంపెనీ నీకు హైర్ చేసుకుందనుకోండి, బానే ఉంటది. నీకు 20, 21 వస్తది. అలా కాకుండా నువ్వు ఒక ఏజెన్సీలు ఉంటాయన్నమాట. ఈ ఏజెన్సీలు ఏంటి అంటే కమిషన్ తీసుకొని నీకు జాబ్ ప్రొవైడ్ చేస్తాయి. వాళ్ళు 21 ఇస్తే వాళ్ళు 21 తీసుకుంటారు డైరెక్ట్‌గా. బట్ నీకు మాత్రం 17, 18 ఇస్తారు. నువ్వు చేసే పనిలో రోజుకి వాడికి గంటకి $2, $3 వాడు తీసేసుకుంటాడన్నమాట. 8 అవర్స్, 9 అవర్స్ ఉంటాయి షిఫ్ట్‌లు యూజువల్‌గా. 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ డిపెండింగ్ ఆన్ వాడి వర్క్ ఎలా ఎళ్తుంది అని చెప్పేసి ఉంటదనమాట. అయితే 1 అవర్ పని చేసింది వాడికే పోతది. కార్ ఏదైతే నీకైతే ప్రొవైడ్ చేస్తున్నారో. అండ్ ఇక్కడ ఒక బెనిఫిట్ ఏందంటే నీకు గనక కార్ ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉంటే
నువ్వు ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళొచ్చు. సేమ్ ఆ డబ్బులు కూడా నీకు కలిసొస్తాయి. నీ కార్ కొనుక్కుంటే కనుక ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కి గానీ, ఆ ఫ్యూయల్ ఖర్చులు గానీ కలిసొస్తాయనమాట. అది ఈ 8 అవర్స్, 9 అవర్స్ సేమ్ అదే జాబ్ అట్లా కంటిన్యూస్‌గా ఉంటది. ఒళ్ళైతే హూనం అయిపోతది. కొంచెం స్టార్టింగ్‌లో బానే ఉంటది. ఓకే. వెళ్తున్నాం మెల్లిగా అన్నట్టు బానే ఉంటది. నెక్స్ట్ ఒక 2, 3 వారాల తర్వాత పొద్దున్నే నీకు అలారం మోగుతూ ఉంటదనమాట. చాలా రీల్స్‌లో చూసుంటారు అబ్రాడ్‌లో. అలారం మోగంగానే లెగవటం, పొద్దున్నే లేసి మంచిగా తినేసి ఏదైనా తింటామో లేదో తెలీదు. ముందు తినేసి, వండుకొని, బాక్స్ కట్టుకొని ఎళ్తాం అక్కడికి. అక్కడ ఒక 1 అవర్ మధ్యలో బ్రేక్ ఇస్తారనమాట. ఆ బ్రేక్‌లో అది తినేసి, మళ్ళీ వర్క్ చేసుకొని, మళ్ళీ కంప్లీట్ చేసుకొని, మళ్ళీ ఇంటికొచ్చేస్తాం. లిటరల్‌గా ఇంటికొచ్చి శుభ్రంగా స్నానం చేసుకొని పడుకోవడమే మళ్ళీ ఇంకా. ఇక ఒళ్ళంతా అంత హూనం అయిపోద్ది కదా! మళ్ళీ పడుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున్నే లెగవాలి. మళ్ళీ నిద్రపోవాలి, మళ్ళీ లెగవాలి. ఈ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ జాబ్‌లేందంటే ఇట్లనే ఉంటాయి. నీకు స్కోప్ తక్కువ. వారంలో 5 రోజులు, 6 రోజులు జాబ్‌లుంటాయనమాట. ఈ జాబ్ ఏదో చేస్తానే ఉంటారు. వీకెండ్ కొంచెం చిల్ అయితా ఉంటారు. అండ్ కొద్దిగా టైంలో నువ్వు రోజుకో 2, 3 గంటలు మిగిలిందనుకుంటే, ఈ ఫుల్ టైమ్ జాబ్‌లు అప్లై చేయడం గానీ, లేదా వేరే జాబ్ కోసం చూసుకోవడం కోసం గానీ, దీనికోసం ట్రై చేస్తా ఉంటారు. నెక్స్ట్ రెస్టారెంట్ జాబ్‌లనమాట. రెస్టారెంట్‌లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు, కాఫీ షాప్‌లు ఇట్లా చాలా ఉంటాయనమాట. వీటిల్లో జాబ్స్ ఎలా ఉంటాయని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కిచెన్ జాబ్ ఎట్లా ఉంటది అంటే, ఒకటి కాదు నీకిక్కడ డిష్ వాషింగ్ దగ్గర నుంచి కటింగ్, కుకింగ్‌లో హెల్ప్ చేయడము, కస్టమర్స్‌కి ఫుడ్ సర్వ్ చేయడము, కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్‌లు తీసుకోవటము, వాళ్ళన్నీ కస్టమర్స్ అన్నీ తినేసినాక ఆ టేబుల్ అవన్నీ క్లీన్ చేయడము. అండ్ ఈవెన్ ఇట్లా మొత్తం క్లోజ్ అయిపోయినాక ఏరియా మొత్తం క్లీన్ చేయడం. ఇలా నీకొక కిచెన్ జాబ్‌లో, కిచెన్ వర్క్‌లో అంటే నీకు సమస్తం అక్కడే అనమాట ఇంకా. ఎట్లా ఉంటదంటే ఒక 8 అవర్స్, 9 అవర్స్ షిఫ్ట్‌లుంటాయి. సేమ్ మీకు పర్టిక్యులర్ సెక్షన్ ఇస్తారు. డిష్ వాషింగ్ అనుకుంటే గనక డిషెస్ వాష్ చేస్తూ ఉండాలి. కుకింగ్ అవుతుంటది. ఈవెన్ కుకింగ్‌లో హెల్పింగ్ అనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేయడం అని, లేదా ఏదైనా ఫ్రై చేయాలి, సంథింగ్ ఏమైనా చేయాలి. చిన్న చిన్న థింగ్స్ నీకు అట్లా స్టార్టింగ్‌లో అలా నడుస్తూ ఉంటది. కిచెన్ జాబు సేమ్ 8 అవర్స్, 9 అవర్స్ వేడిలో పని చేయాలనమాట. దోల తీరిపోద్ది. ఆ బాడీ హీట్‌కి అంతా చాలా ఎగ్జాస్ట్ అయిపోతాం అనమాట. అండ్ ఇంకా థింగ్ ఏంటంటే మన మెంటల్ స్ట్రెస్ మనం ఎట్లా ఉన్నా గానీ కస్టమర్‌ని చాలా పొలైట్‌గా హ్యాండిల్ చేయాలి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మంచి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నావు. ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. బట్ సింపుల్‌గా ఎవరైనా కస్టమర్ వస్తే మాత్రం హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఏంటి? అని చెప్పేసి ఇట్లా మంచిగా చాలా మంచిగా పలకరించాలనమాట. నువ్వు వాడు ఎంత రూడ్‌గా ఉన్నా గానీ. మనం చాలా రీల్స్‌లో చూస్తా ఉంటాం. రీసెంట్‌గా అంతే ఒక అమ్మాయిని మీరు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారు అని చెప్పినందుకు వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి గొడవ వేసుకున్నాడు. నువ్వెవడివి అలా చెప్పడానికి? వాడు చెప్పింది ఏంటంటే చాలా పొలైట్‌గా చెప్పాడంట. మంచిగా మాట్లాడటం కోసం, మంచి నేచర్ కోసమే చెప్పాడు. సో, ఈ కస్టమర్స్‌ని హ్యాండిల్ చేయడం అనేది మాత్రం పెద్ద టాస్క్ అనమాట. అండ్ ఇంకా కాఫీ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేంటంటే ఒక 2, 3 మినిట్స్‌లో ఫుడ్ రెడీ చేసి ఇచ్చేయాలి వాళ్ళకి. ఎక్కువసేపు వెయిట్ చేయరు. నీకు డ్రైవ్ త్రూ అని ఉంటది. కార్ అక్కడ ఆర్డర్ ఇస్తారు. ఇక్కడికి వచ్చేప్పటికి నువ్వు రెడీ చేసుకొని ఇచ్చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాఫీ కలపడం, కాఫీ గానీ, కాఫీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ లైక్ కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాండ్‌విచ్ గానీ, పిజ్జాస్ గానీ ఇలా అనమాట. ఇవి ఫాస్ట్‌గా ఇచ్చేయాలి మనం. ఇది ఎలా ఉంటదంటే నీకు 8 అవర్స్ కంటిన్యూస్‌గా రుద్దుతానే ఉంటారింక. ఇట్లా నువ్వు టిమోటోస్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంక నువ్వు కాఫీ కలుపుతానే ఉంటావు. ఆర్డర్ తీసుకుంటాం, కాఫీ కలుపుతాం. ఆర్డర్ తీసుకోవడం, కాఫీ కలుపుతాం. మొత్తం అయిపోయినాక మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని నీట్‌గా శుభ్రంగా ప్యాక్ చేసుకొని ఇంటికెళ్ళిపోతాను. ఇది కిచెన్ జాబు నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది కిచెన్ జాబ్‌లో. చాలా అంటే చాలా ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ అనమాట. మెంటల్ 2 ఉంటాయి. తప్పు చేస్తే తిట్టించుకోవడం అయితే కామన్. వెరీ కామన్. అండ్ కొన్ని సార్లు నీకు తప్పు లేకుండా కూడా తిట్లు పడతాయి. ఎందుకంటే కస్టమర్ ఆబ్వియస్‌లీ ఫుడ్ బాలేదని చెప్పినా, ఎట్లున్నాకని చెప్పినా కానీ దాన్ని మనం రిసీవ్ చేసుకో. కిచెన్ జాబ్స్‌లో ఉన్న ఒక్కొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫుడ్ విషయం అనమాట. నువ్వు ఏ టైంలో వెళ్ళినా, ఏ షిఫ్ట్‌కి వెళ్ళినా కానీ పొద్దున్నే లేచి, వండుకొని, బాక్స్ కట్టుకొని ఇది అవసరం లేదంట. మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్‌లు ఏంటంటే నీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాయి. ఆర్ కొన్ని చోట్ల ఏంటంటే నీకు 50% ఆఫ్ అని లేదా 70% ఆఫ్ అని ఇట్లా ఆఫర్స్ గానీ ఏదైనా ఉంటే నువ్వు అది తీసుకొని తింటావు. అదొక బెనిఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే నువ్వు పొద్దున్నే 8 అవర్స్ వర్క్ చేయడానికి పొద్దున్నే లేచి, మళ్ళీ వండుకొని, మళ్ళీ ఇంటికొచ్చాక మళ్ళీ వండుకొని, ఈ టైం అంతా సేవ్ అయితదనమాట. నీకు పొద్దున్నే ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ సేవ్ అయితే నీకు స్లీపింగ్ గానీ, లేదా నీకు వేరే జాబ్ పర్పస్‌కి గానీ దీనికైతే యూజ్ అవుతదనమాట. అండ్ ఇక్కడ నీ డిగ్రీలేంటి, నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచొచ్చావు, నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఈళ్ళకి ఇవన్నీ ఏమి ఉండవనమాట. నువ్వు డిషెస్ వాషింగ్ అయితే డిషెస్ ప్రాపర్‌గా వాష్ చేసావా లేదా? కస్టమర్ హ్యాండ్లింగ్ అయితే కస్టమర్‌ని మంచిగా హ్యాండిల్ చేసావా లేదా? అండ్ నీకు అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే నువ్వు కొత్తగా ఎళ్ళావనుకోండి, చేతులు కట్ చేసుకోవడము, కాల్చుకోవడము, మీద పోసుకోవడము, ఇంక ఇయన్నీ నీకు అడిషనల్‌గా బెనిఫిట్స్ అనమాట కిచెన్ జాబ్స్. నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి రీటైల్ స్టోర్స్‌లో వర్క్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉండి డీమార్ట్, రిలయన్స్ స్టోర్స్ ఇలా డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి కదా! సూపర్ మార్కెట్స్ కానీ ఇలాంటి స్టోర్స్. ఈ స్టోర్స్‌లో వర్క్ చేయడం. అక్కడ సేమ్ ఇక్కడ కూడా వాల్మార్ట్, నో ఫ్రిల్స్, షాపర్స్ డ్రగ్ మార్ట్ ఇట్లా చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. వీటిలో నువ్వు వర్క్ చేస్తావనమాట. ఎయిదర్ క్యాష్ కౌంటర్స్‌లో కానీ, లేదా స్టాక్‌ని రీఫిల్ చేయడం గానీ, స్టాక్స్‌ని అరేంజ్ చేయడం గానీ, లేదా ఓవర్ నైట్ షిఫ్ట్‌లు ఉంటాయన్నమాట. స్టాక్‌ని అన్‌లోడ్ చేయడము, స్టాక్‌ని అరేంజ్ చేయడం గానీ, ఇలాంటి జాబ్స్ ఉంటాయన్నమాట. ఈటిల్లో కూడా సేమ్ నీకు 8 అవర్స్, 9 అవర్స్ కంటిన్యూయస్ వర్కింగ్ ఉంటది. వీటిల్లో నువ్వు కస్టమర్స్‌ని హ్యాండిల్ చేస్తూ, నీకు ఈ స్టాక్‌ని రీఫిల్ చేసుకుంటూ,
ఇందులో నువ్వు 8 అవర్స్ కీప్ ఆన్ వర్కింగ్ అనమాట. ఇందులో ఏంటంటే కొంచెం ఫిజికల్లీ కంటే కూడా మెంటల్లీ ఎక్కువ ఉంటుంది. నీకు వెయిట్ లిఫ్టింగ్ తక్కువ ఉంటుంది. యూజువల్గా నీకు స్మాల్ థింగ్స్ అరేంజ్ చేసేది ఎక్కువ 90% స్మాల్ థింగ్సే ఉంటాయి. బట్ ఏంటంటే మెంటల్లీ స్ట్రెస్ అనమాట. ఎక్కడ ఏదైపోతుంది ఏంటని చూసుకోవాలి. ఒకవైపు కస్టమర్స్ వస్తే కస్టమర్స్ని హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది పడుతున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయాలి. అండ్ మేనేజర్ ఏదైనా చెప్తే మాత్రం పర్టికులర్గా చేయాలి. మనం తప్పులు చేసామంటే మాత్రం మేనేజర్ నుంచి క్లియర్గా దొబ్బులు అంటే దొబ్బులు అనమాట. సో అది ఈ వీటిలో రిమైనింగ్ వేరే జాబ్స్ చూసుకుంటే ఈజీ అవుతుందన్నమాట. దట్ కిచెన్ జాబ్ కానీ ఫ్యాక్టరీ జాబ్ కానీ చూసుకుంటే ఇది కొంచెం ఈజీ అవుతుంది. అండ్ పే కొంచెం తక్కువ, బేసిక్ పే. ఇక్కడ పే ఎలా ఉంటుందంటే నీకు స్పెసిఫిక్గా ఈ కంటే ఇంత మినిమం పే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంటారియో లండన్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ 16.5 బేసిక్ అనమాట. ఈ పర్టికులర్గా పక్కా ఇవ్వాల్సిందే. సో దీంట్లో ట్యాక్సెస్ కట్ అయ్యి ఈ అమౌంట్ నీకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డెలివరీ అనమాట. సేమ్ ఇండియాలో కూడా ఫుడ్ ఆర్డర్ డెలివరీస్ ఎట్లా ఉంటాయి, బ్లింకిట్, అమెజాన్ ఆర్డర్లు ఉన్నాయి కదా, వాళ్ళు డెలివరీ ఇచ్చేవాళ్ళు, ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు, ఈవెన్ స్విగ్గీ, జొమాటో. సేమ్ ఇక్కడ కూడా ఊబర్, లిఫ్ట్, స్కిప్ ద డిషెస్, సో ఇట్లా కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట. వీటిలో వర్క్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీటికి ఏంటంటే పక్కా వెహికల్ అయితే ఉండాలన్నమాట. వెహికల్ లేకపోతే పని అవుతుంది. అండ్ వెహికల్కి నీకు లైసెన్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఉంటే అప్పుడు మాత్రమే కంప్లీట్ అవుతుంది. సో ఇదేంటంటే నీకు శాలరీ బేస్డ్ కాదు. నువ్వు ఎన్ని ఆర్డర్లు ఇస్తున్నావు, నువ్వు ఎంతసేపు వర్క్ చేయాలనుకుంటున్నావు, ఎంతసేపు వర్క్ చేయగలుగుతావు, ఆ టైంలో నీకు స్పెసిఫిక్గా ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అనమాట. అండ్ మోస్ట్లీ ఏంటంటే వెహికల్ కావాలి కాబట్టి నీకు వెహికల్ ఈఎంఐలో తీసుకుంటాం. అండ్ ఇన్సూరెన్స్ ఎవ్రీ మంత్. సో ఈవెన్ ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈఎంఐతో పాటు ఇన్సూరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ ఇన్సూరెన్స్ ఒక $300 ఉంటుంది ఎవ్రీ మంత్కి 20,000 ఇన్సూరెన్సే కట్టాలన్నమాట. సో ఇలా మనకు వచ్చిన ఇన్కమ్లో ఏమైందంటే ఒక 25%, 35% ఈ వెహికల్కి వీటికి కన్జ్యూమ్ అయిపోతూ ఉంటాయి. ఆ రిమైనింగ్ వాటితోనే మనం బతుకుతూ ఉంటాం. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇది ఇప్పుడు వేరే ఇంకో నీకు జాబ్ ఉందనుకోండి, పొద్దున్నే వెళ్ళాలి, చేయాలి, వాడు శాలరీ ఇస్తాడు. ఇక్కడ అలా కాదనమాట. నీ ఓన్గా నువ్వు వెళ్ళి చేయాలి, చిరాకులు వేస్తూ ఉంటుంది. ఆర్డర్లు ఎక్కువ లేవనుకోండి, ఇదైతే ఉంటుంది. అండ్ స్పెసిఫిక్గా ఆ ఊబర్ చేసేవాళ్ళు కస్టమర్స్ని ఎక్కించుకునే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనమాట. కొన్నిసార్లు కస్టమర్ రూడ్గా ఉంటాడు, కొన్నిసార్లు కస్టమర్స్ కార్లో పనికిమాలిన పనులన్నీ చేస్తారు లిటరల్లీ చెప్పాలంటే. సో దాన్ని మనం ఫేస్ చేయాలి. ఇంక ఇట్లా చెప్పుకుంటే చాలా లొల్లు ఉంటుంది అనమాట ఈ డెలివరీ జాబులతో. వీటితో ఏంటంటే ఇప్పుడు ఈ కంట్రీలో స్నో ఉంది, అమెజాన్ అమెజాన్ ఆర్డర్లు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాం అనుకోండి, ఈ స్నో ఉంటుంది. ఈ స్నోలో దిగి కొన్ని అయితే పెద్ద వెయిట్ లిఫ్టింగే ఉంటుంది. కొన్ని ఆర్డర్లు ఇవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ ఆర్డర్లు ఇలాంటివి కూడా వస్తాయి కదా. సో అలాంటివి వెయిట్ లిఫ్టింగ్ చేసుకొని స్నోలో నడతమే కష్టం. బయటికి వెళ్ళి ఆ చేతులు గడ్డగట్టుకుపోతూ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ ఇవ్వడం అనేది అయితే చాలా రిస్కీ జాబ్ ఇది. బట్ దీనికి కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది ప్రెజెంట్. చాలామంది చేస్తున్నారు. ఎందుకంటే వేరే నీకు ఎక్కువైపోయారు పీపుల్, వేరే జాబ్స్లో తీసుకోవట్లేదు, ఇక్కడ ఎక్కువైపోతున్నారు డెలివరీ జాబుల్లో. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు $250, $300 సంపాదించేవాళ్ళు రోజుకి. ఇప్పుడు 100, 150 ఇట్లాగే సంపాదిస్తున్నారు. రోజు ఈ జాబుల్లో కాంపిటీషన్ అయితే ఎక్కువైపోతుంది బాగా. అండ్ ఇంకా రియల్ హార్డ్ జాబ్లు ఉంటాయి. అవేంటో కొన్ని చూద్దాం. ఇప్పుడు ఫార్మ్ వర్క్స్ అనమాట. నీకు ఒక రోజు గంటకు ఒక $10, $12, $11 ఇట్లా ఇస్తారనమాట. సో వీటికి నువ్వేం చేయాలంటే లిటరల్లీ పొలం పని చేయాలి. వాడు ఒక ఫామ్ చూపిస్తాడు. ఆ ఫామ్లో ఈ కూరగాయలు కోయడం లాంటి, ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మడికాయలు లాంటివి కోసి, ఇలాంటివి లైక్ పొలంలో నుంచి గట్టు మీదకి చేర్చడం. లిటరల్లీ మన ఇండియాలో పల్లెటూరు వెళ్ళి ఒక కూలి పని ఎట్లా చేస్తామో అట్లాగే ఉంటుంది అనమాట. ఇంకా వరస్ట్ జాబ్స్ ఉంటాయి. చెత్త ఎత్తడం అనమాట. చెత్త ఎత్తడము, పబ్లిక్ టాయిలెట్లు క్లీన్ చేయడము, వాష్రూమ్లు క్లీన్ చేయడము, వీటికైతే రెస్పెక్ట్ కూడా ఉండదు అనమాట. బేసిక్ శాలరీలో ఇవి బాగా ఎక్కువే ఉండవు. ఇవి చాలా తక్కువ మంది చేస్తారు. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ జాబ్స్ కూడా, ఇదైతే ఇంకా లిటరల్లీ ఇంకా నిజమైన కూలి పని అనే చెప్పాలి. ఈ కాంక్రీట్ మోయడం కానీ, లైక్ ఫామ్ వర్క్స్ చేయడం కానీ, ఇవన్నీ మొత్తం కూడా చాలా అంటే చాలా రిస్కీ జాబ్స్. ఎక్కువ మంది చేయరు. కొంచెం పే ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ మంది చేయరు అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇంక ఈ జాబ్స్ ఏమీ దొరకట్లేదు మనకి, మన సిన్ మీద వద్దు, క్యాష్ మీద చేద్దామని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఈ జాబ్లు ఎక్కువ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ కొన్ని ఈజీ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ స్మార్ట్ వర్క్స్ యూజ్ చేసే జాబ్లు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాగానే టీచర్ అసిస్టెంటింగ్ అని ఉంటుంది అనమాట. ఇన్ని స్టూడెంట్స్కి వస్తాయి అనమాట. టీచర్ ఉంటారు. మీకు లిటరల్లీ క్లియర్గా ఎలా చెప్పాలి అంటే, మన బీటెక్లో సిఆర్ అని ఒకడు ఉంటాడు, క్లాస్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు అనమాట. సో సేమ్ అట్లాగే ఇక్కడ టీచర్కి అసిస్టెంట్ అనమాట. నీకు పేపర్ కరెక్షన్ కానీ, లైక్ నీకు అసైన్మెంట్స్ చూడటం కానీ, ఒక టీచర్కి ఒక అసిస్టెంట్ కావాలి. సో దానిలో నువ్వు స్టూడెంట్కి ఉన్న రోజులు కానీ ఆ జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నీ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ క్యాంపస్ జాబ్స్ ఉంటాయి అనమాట. కొన్ని క్యాంపస్లో కూడా ఈ ఫుడ్ చేసేవి, ఫుడ్లు అన్ని ఇవన్నీ జాబ్స్ కూడా ఉంటాయి. అండ్ క్యాంపస్లో కూడా కొన్ని ఈజీ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీలో కానీ ఉంటాయి అనమాట. అండ్ దాంతోనే కాకుండా నీకు స్కిల్ ఉంటే కనుక నీ ట్యూటరింగ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్కి ట్యూషన్స్ చెప్పడము. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంగ్లీష్లో మంచి స్కిల్ ఉంటుంది, వాళ్ళు ఐఎల్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇట్లాంటివి నువ్వు చేయొచ్చు. బట్ ఇది చాలా తక్కువ మందికి, ఒక 10% పీపుల్కి కూడా ఎక్కువ దొరకవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో 60 మెంబర్స్ 70 మెంబర్స్ ఉంటే టీచర్ అసిస్టెంట్గా ఒకళ్ళనో ఇద్దరినో తీసుకుంటారు, అందరినీ తీసుకోరు కదా.
సో దీనికి చాలా కొంచెం స్మార్ట్ వర్క్ ఎక్కువ ఉండాలి అండ్ నీకు లక్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇవి చాలా స్మార్ట్ వర్క్స్. సో ఇవి బేసిక్గా మొత్తం ఉన్న పార్ట్ టైం జాబ్లు అయితే ఇంకా కొన్ని ఉంటాయన్న మిస్ అయినా పెద్దగా ఏం మిస్ అవ్వలేదు, అన్నీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హార్డ్ జాబ్స్ ఏంటి, ఈజీ జాబ్స్ ఏంటి అని చెప్పేసి. బట్ ఇప్పుడు మనం మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఏంటంటే, అనుకునేది వేరు, అప్లై చేసేది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ చేసేటప్పుడు మాత్రం దోలు తీరిపోద్ది అనమాట. ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యేవాడికే తెలుస్తుంది. ఇప్పుడు ఈ జాబులు చేస్తూ కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. అరే ఎందుకు వచ్చామరా మనం అబ్రాడ్ కంట్రీ ఈ జాబ్ చేయడానికి వచ్చింది, అసలు ఏం చేస్తున్నాం మనం, పొద్దున్నే పోతున్నాం సాయంత్రం వస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి గ్రాసరీకి రెంట్లకి, కాలైతే మహా అయితే ఇండియాలో లోన్కి ఒక 20,000 10,000 పంపిస్తాం ఇంతేనా. సో దీనికోసం మనం వచ్చిందని చెప్పేసి మైండ్ ఒక పక్క తినేస్తూ ఉంటుంది అనమాట మన ఆలోచనలు. అయినా స్టిల్ ఈ జాబ్ సర్వైవల్ కోసం చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఆగిపోకూడదు అనమాట. ఒకరోజు ఆగిపోతే నీకు ఈ జాబ్ పోద్ది, అది కూడా ఉండదు, నీకు ఇక్కడ తినడానికి కూడా దొరకదు అనమాట. ఇన్ని క్వశ్చన్స్ మైండ్లో రన్ అవుతూ కూడా అబ్రాడ్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా 90% ఎవ్వరు కూడా గివ్ అప్ ఇవ్వకుండా దే స్టిల్ కంటిన్యూస్ డూయింగ్ జాబ్. అంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇండియాలో కూర్చొని మామూలుగా అనుకుంటారు వాడికి ఏమి శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి, డాలర్స్లో వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటారు అనమాట. బట్ చెప్తున్నాను అంత ఈజీగా అయితే ఉండదన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఫారెన్ వచ్చేవాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను వెళ్ళిపోతాను, అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు అంత ఈజీగానే ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు హైదరాబాద్లో వెళ్తే పొద్దున్నే వెళ్తున్నాం ఈ మెట్రోలో ఏంది వెళ్ళటము రావటము 8 అవర్స్ వెళ్ళటము, ఒక 1 అవర్ జర్నీ, మళ్ళీ 1 అవర్ జర్నీ, ఇంటికి వస్తాం 25,000 ఇస్తున్నారు, ఏం మిగలట్లేదు అని చెప్పేసి చాలామంది యూత్ చెప్తా ఉంటారు. అక్కడ ఏం లేదు హైదరాబాద్లో, మేము కూడా అబ్రాడ్ కంట్రీస్ వెళ్తామని చెప్పి. ఇక్కడ కూడా అట్లనే నడుస్తుంది. ఎన్ని రోజులు నడుస్తుంది అంటే ఇనీషియల్గా అట్లనే ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా చాలామంది ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చిన ఒక పర్సన్ తీసుకోండి ఫారిన్ కంట్రీకి, వాళ్ళు కూడా ఇనీషియల్గా ఒక 3-4 సంవత్సరాలు ఇలాగే కష్టపడి ఒక ప్రాపర్ జాబ్ వచ్చినప్పుడు దాంట్లోకి స్విచ్ అవుతారు. సో ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు చేసేది కూడా అదే. వీళ్ళు పర్మనెంట్గా ఇదే జాబ్లో ఉంటారా అంటే అది కాదనమాట. కొన్నాళ్ళు చేసుకుంటూ నీకు సర్వైవల్ కోసం చేస్తుంటూ ఎప్పుడైతే ఒక రైట్ మూమెంట్ వస్తుందో, నీకు ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు పర్టికులర్గా ఆ జాబ్లోకి స్విచ్ అయ్యి అలా లైఫ్ని అలా చేంజ్ చేస్తారనమాట. ఈలోపు నువ్వు ఖాళీగా కూర్చుంటే ఏం రాదు కదా, ఖాళీగా కూర్చుంటే నీకు అవసరం లోన్ పెరిగిపోద్ది, నీకు పిఆర్ పాసిబిలిటీస్ ఉండవు, నువ్వు ఖాళీగా ఉంటావు అండ్ నీకు ఇండియా నుంచి ఎవరేస్తారు డబ్బులు, నువ్వు ఆల్రెడీ లోన్ తీసుకొని అవన్నీ చేసుకొని వచ్చావు ఇక్కడికి. సో దానికోసం కేవలం ఈ ఎన్ని సర్వైవల్ కోసం మాత్రమే ఇక్కడ పార్ట్ టైం జాబులు చేస్తూ ఇంత స్ట్రగుల్ అవుతున్నావు. సో అది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, చాలామంది ఇండియాలో కూర్చొని ఏముంటుందిలే పొద్దున్న వెళ్తాడు, చేసుకుంటారు, వర్క్ చేసుకుంటాడు, వస్తాడు, జాబులు చేయట్లేదు, ఎంతసేపు పార్ట్ టైం జాబులే చేసుకుంటున్నారు, ఫుల్ టైం జాబులు ఎప్పుడు కొడతారు వెళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. లిటరల్ నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది అదే. నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను అనుకున్నది కూడా అదే, ఏంటి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఫారెన్ కంట్రీస్లో మంచిగా అని చెప్పి. బట్ రియాలిటీ అది కాదు. ఇప్పుడు కూడా ఎవరైనా మీరు ఫారెన్ కంట్రీస్ మోయే వాళ్ళు మైండ్ సెట్ రెడీ చేసుకోండి. ఒక 3-4 ఇయర్స్ నాయి కావు, 3-4 ఇయర్స్ కొంచెం ఇనీషియల్గా కష్టపడాలి, ఇట్లానే ఉంటుంది లైఫ్ అని ప్రిపేర్ అయ్యారండి. 90%, 90+90% ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఈ పార్ట్ టైం జాబ్లో ఎవరు మిగిలిపోరు. అండ్ ఇవి పార్ట్ టైం జాబ్స్లో కూడా ఈవెన్ ఇక్కడ చేస్తూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన వాల్మార్ట్స్ కానీ ఫ్యాక్టరీలో కానీ చేస్తూ వీళ్ళ స్కిల్ పెంచుకొని మేనేజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. దే స్టిల్ గుడ్, లైక్ చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో అది నేను ఇద్దరికి చెప్తున్నా, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే పార్ట్ టైం చేస్తున్నారో వీళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయిపోండి. మీరు కూడా కొన్నాళ్ళు ఇలాగే ఉంటుంది, బట్ తప్పకుండా 95%, 90+% మీకు ఖచ్చితంగా లైఫ్లో అందరూ సెటిల్ అవుతారు, అందరూ మంచిగానే సెటిల్ అవుతారు. సో అదనమాట సంగతి. మన వీడియో అయితే అది. సైనింగ్ ఆఫ్, కెనడా కుర్రాడు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.